మరి అందరికీ నమస్కారం. రాజుపాలెం పుర ప్రజలారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారి దివ్య స్వరూపాన్ని గ్రామంలో నిలుపుకుని బ్రహ్మోత్సవాలు, వార్షిక ఉత్సవాలు ఈ రకంగా అంగరంగ వైభవంగా స్వామివారికి కైంకర్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మీ అందరి యొక్క అదృష్టానికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇది గ్రామ ప్రజల అదృష్టం ఇది. దీన్నంతటిని నడిపేటువంటి పొత్తూరు సుబ్బారావు గారు మహాశైలు. ఆయన హైదరాబాదులో అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆయన మనసంతా రాజుపాలెం మీదనే ఉండి ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ ప్రజలకు నాటకాలు చూపించాలి, ఇక్కడ ప్రజలకు ధార్మికమైన ఉపన్యాసాలు వినిపించాలి అనేటువంటి ఆలోచనే కాకుండా హైదరాబాదులో ఉగాదికి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు ఒక వారం రోజులు చేస్తారు. పెద్ద ప్రభుత్వాలు, యూనివర్సిటీలు చేయవలసిన పని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేస్తున్నాడు. ఆయనకున్నటువంటి కళాభిరుచికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. సంకల్పం గొప్పది. ఎంతోమంది దగ్గర ధనం ఉంటుంది, ఎంతోమంది దగ్గర సమయం ఉంటుంది, కానీ సంకల్పం ఉన్నవాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి సంకల్పాన్ని స్వామివారికి మనసారా ఆశీర్వదిస్తూ ఇచ్చినందుకు స్వామివారికి నమస్కారం చేస్తూ స్వామివారి దివ్యాశీస్సులు సుబ్బారావు గారికి ఉండాలని కోరుకుంటూ, మరి అనేక మంది కళాకారులకి ఈ గ్రామం ఆతిథ్యం ఇచ్చింది. అటు కాకినాడ, విశాఖపట్నం, తెనాలి అనేక ప్రాంతాల నుంచి కళాకారులను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి మీ అందరికీ మీరు అదృష్టవంతులు. మీ వెనకాల ఉన్నటువంటి నెక్స్ట్ తరం చిన్నపిల్లలు ఎంత అదృష్టవంతులంటే ఈ నాటకాలను చూపించేటువంటి ఈ ప్రాంతంలో ఏకైక గ్రామం ఉంది అంటే పల్నాడు జిల్లాలో రాజుపాలెం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత తరానికి నాటకాలంటే తెలియవండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ ప్రైవేట్ స్కూల్లోకైనా వెళ్ళి చూడండి, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కళాకారుల ఫ్యామిలీ మరి ఈ పాటలతోనే రికార్డింగ్ డ్యాన్సులు పాటలతోనే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దౌర్భాగ్యంలో ఉన్న మన పరిస్థితిలో నుంచి ఈనాటి పిల్లలకు అన్నీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత మంచి నాటకాలు ఏర్పాటు చేస్తూ సంస్కృతిని బతికిస్తున్నటువంటి సుబ్బారావు గారి ఆలోచనకు నేను ప్రణామాలు చేసుకుంటున్నాం. మా కళాకారులందరూ పెద్దలు నాగేశ్వరరావు గారు, ఉయ్యూరు నాగేశ్వరరావు గారు, అద్భుతమైనటువంటి హార్మోనిస్టు గారు రామకృష్ణ గారు, అలానే డోలకిస్ట్ గారు, వీరందరికీ కూడా మేము కళాకారులందరం కూడా గ్రామ ప్రజలకు ముందు నమస్కారం చేసుకుంటున్నాం. ఈ ప్రోత్సాహం ఇలాగనే కొనసాగించండి. ఎటువంటి నేర కార్యాలు జరగకుండా ఉండాలంటే, చెడ్డ పనులు జరగకుండా ఉండాలంటే, పోలీసుల అవసరం గ్రామానికి లేకుండా ఉండాలంటే ఆ గ్రామంలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. అప్పుడు పోలీసుల అవసరం ఆ గ్రామానికి ఉండదు. ఎందుకంటే కళ వల్ల నీతి తెలుస్తుంది, నీతి వల్ల మనిషి సంస్కారవంతుడు అవుతాడు. ఇక పోలీసులతో పని ఉండదు, కార్యక్రమాలు జరగవు, అందరూ సుఖంగా ఉంటారు. అందువల్ల కళల యొక్క అవసరం ఎంతైనా ఉంది అని దాన్ని గుండెల్లోకి తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తాం. మరి తాటి వేరే గారు గారపడి వాస్తవ్యులు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలకి నమస్కారం చేస్తూ ఇంకొక వ్యక్తిని మీకు ఇక్కడ పరిచయం చేయాలి. పెద్దలు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు. వీరు ఈ చింతామణి నాటకం మీద పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1980లోనే డాక్టరేట్ తీసుకున్నటువంటి పెద్దవారు. హైదరాబాద్లో రామభద్ర జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. నాటకం మీద విపరీతమైన అభిరుచి. బొంబాయి, ఢిల్లీ, మద్రాస్ మొదలైన బళ్ళారి అనేక చోట్ల పెద్ద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పీసపాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఇలాంటి పెద్దలందరితో కలిసి నాటకాలు వేసినటువంటి డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు మా గురుదేవులు. ఎంతోమంది వెనకబడ్డ కళాకారులను వేదికలకు పరిచయం చేసినటువంటి గొప్ప సంస్కారం కలిగినటువంటి వ్యక్తి వారు. ఈరోజు ఇక్కడికి 4 రోజుల నుంచి ఇక్కడే ఉండి నాటకాలు చూస్తున్నారు. వారిని మీ అందరికీ పరిచయం చేయడం కోసం ఈ 4 మాటలు చెప్పాను. నమస్కారం. రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. ఆ తర్వాత మా ఆటపాటల నీవు మా ముందున్నటువంటి ఆర్టిస్టు కంబంధ హస్తాలతో బంధించబడి ఉన్నది, వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామానికి ఒక సాంస్కృతిక రంగంలో అయితేనేమి, ఒక రంగస్థలి కార్యక్రమ రంగంలో అయితేనే ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, వాళ్ళ సోదరుడు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గుడి యొక్క ప్రతిష్ట 2011లో నిర్వహించటం, ఆ తర్వాత 2012లో ప్రతిష్ఠింపజేయటం, అప్పటి నుండి కూడా సంవత్సరానికి సుమారుగా 10-13 పర్యాయాలు ఈ రంగస్థలి కార్యక్రమాలను నిర్వహించటం, దానికి అయ్యేటటువంటి ఖర్చులు కూడా ఆయన మంచితనంతో సేకరించి
ఈ దినదినానికి క్షీణించిపోతున్నటువంటి ఈ రంగస్థలి కార్యక్రమాన్ని సుబ్బారావు గారు బ్రతికించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి భవిష్యత్తులో కూడా ఈ రంగస్థలి కార్యక్రమానికి సజీవం పోస్తారని కూడా డెఫినెట్గా ఆయన మంచి మనసుతోటి మరి ఈ కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలకు సుమారుగా 12 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని మరి నేను తెలుసుకోవడం కూడా జరిగింది. ఆయనకి భగవంతుడు మంచి వాళ్ళ సోదరుడికి వాళ్ళ ఫ్యామిలీకి ఈ వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులు మీరు లేని మేము లేము, మీ అందరికి కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదింపజేస్తారని ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాకారులందరూ కూడా మున్ముందు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చి ఈ కళారంగాన్ని అభివృద్ధి చేస్తారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కొట్టి వెంకటాచార్య గారు కూడా వారి స్పందనని 2 నిమిషాల్లో ముగిస్తారు. సభకు నమస్కారం. ప్రప్రథమంగా నేను ఇంత దూరం రావడానికి కారణభూతులైనటువంటి నా ఆత్మీయ మిత్రులు పొత్తూరి వెంకట సుబ్బారావు గారికి ముందుగా నా శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. అంటే ఆయన నాకంటే చిన్నవాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. ఆయన కళా హృదయం మాత్రం